హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. వీడియో పెట్టకుండా లేననుకున్నారా ఏంటి? అదేం లేండి, టూర్లు తిరగడంలో ఫుల్ బిజీ. సమ్మర్ అడ్లెస్ కదా, మళ్ళీ ఛాన్స్ దొరకని చెప్పి ఛాన్స్ దొరికిన టూర్లు మొత్తం తిరిగేసి వచ్చిన. నాతో పాటు కంటిన్యూ ఉంటే మీకు నాతో పాటు దర్శనం చెప్పేసాను. మినిమం 20 గుళ్ళు తిరిగిన. తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి తమిళనాడు వరకు అయితే టెంపుల్స్ మొత్తం కవర్ చేసుకున్నాయి 10-15 డేస్లో. అయితే మీరు కూడా మిస్ కాకుండా మంచిగా నాతో పాటు దర్శించుకోండి. ఫస్ట్గా అయితే జోగులాంబ టెంపుల్కి వచ్చిన. చాలా ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకున్నా, సడన్ అయితే వచ్చేసినాం. కొంచెం ఎండాకాలంలో ఫుల్ అయితే ఎండలు బాగా మండిపోతున్నాయి. కానీ ఇదే టైంలో కదా మనకు పిల్లలకు హాలిడేస్ ఉన్నా కానీ మనకు కూడా వర్క్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఫైనల్గా అయితే జోగులాంబ టెంపుల్కి వచ్చినాము. జోగులాంబ టెంపుల్ రాగానే ఫస్ట్ అయితే శివయ్యని దర్శించుకుని వచ్చినాం. ఇక్కడ శివయ్య అయితే ఎంత పెద్దగా ఉన్నా అంటే ఇటు చూసినా చాలా, ఈ గుడి చాలా పాత పురాణ కాలంగా ఉంది. అసలుకి ఎలాంటి పెయింట్స్ కానీ ఇక్కడ వర్క్ది కానీ లేకుండా ఉన్న ఎంత బాగుంది గుడి అంటే. పాత స్తంభాలు చాలా బాగుంది అసలుకి టెంపుల్. నేను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని అస్సలు అనుకోలేదు. కొన్ని వేల సంవత్సరాల గుడి ఇదైతే. అక్కడక్కడైతే గుడి స్తంభాలు కూలిపోవడం కానీ, ఇంకా భస్మయ్య కూడా కొంచెం మనకి విరిగిపోయి కూడా కనిపిస్తాయి గుళ్ళో. అందరూ ఇక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుందని నమ్మకం. నేను కూడా గట్టిగా కోరుకుంటున్నా, శివయ్య మళ్ళీ సంవత్సరం వరకు అలా మంచిగా బిజినెస్ ఎక్కువ డెవలప్ కావాలి, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మంచి చదువుకోవాలి, మా ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మాత్రం దేవుని శివయ్య ఏడికైనా కోరుకుంటాను. అందరం ఫ్యామిలీతో వచ్చాం. ఇక్కడ వచ్చా చూడండి, బస్వన్న అయితే శివుని ముందలా మనకు నంది అయితే తలకాయ కనిపిస్తలేదు అసలుకి. ఇక్కడ చుట్టుముట్టు మొత్తం విరిగిపోయి ఉన్నాయి. స్తంభాలు మొత్తం కూడా కొన్ని అయితే విరిగిపోయి ఉన్నాయి. ఫైనల్గా అయితే మనకు గుడి ఈ విధంగా అయితే కనిపిస్తుంది బయట నుంచి. లోపల అయితే మనకు శివయ్యని అయితే దర్శించుకున్నారు కదా, అప్పుడు నంది తలకాయ ఎక్కడుందో కనిపిస్తలేదు, ఖాళీ మనకు బాడీ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తుంటే మనకు బంగారు బలిను వెండి బలి అంటారు కదా, ఎక్కడ కూడా ఓన్ అవసరం లేదు మనకు. మసీదు కూడా ఉంది గుళ్ళోని వెరైటీ ఏంటి. ఇంకోటి నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, మన గుడి లోపల దర్గా ఉంది. నాకు అదే వెరైటీ అనిపించింది. ఏంటి గుడి లోపల మనకి దర్గా ఉండడం, అది కూడా అమ్మవారి గుడి మధ్యలో. ఆ గుడి లోపలనే ఉంది, బయట ఇవన్నీ అందరు దర్శించుకుంటే బంగారు బల్లిని వెండి బల్లిని ఇక్కడ అమ్మవారి దగ్గరకు వెనకంలో ఉన్న మంచిలో కానీ వెళ్ళి దర్శించుకోవడం కన్నా ఇక్కడ కూడా మనకు బంగారు బల్లి ఉంటుందంట. ఇక్కడ ఏమైనా ముట్టుకుంటే మనకున్న దోషాలు మొత్తం పోతాయి. ఇంకా ఇక్కడ శివలింగాలు అయితే ఒకటి నుంచి ఒకటి ఎంత బాగున్నాయంటే, ఇక్కడ ఒక్కొక్కటి ఒక రకంగా ఒక్కొక్కరు ఇక్కడ స్థాపించారు. ఇక్కడ మనకు గణపతి, జై బోలో గణేష్ మహారాజ్కి. సో ఇది మాత్రం గుడి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, స్తంభాలు ఆ కాలంలో ఎలా కట్టారో సిమెంట్ లేకుండా. ఇక్కడ చూడండి అమ్మవారు. ఇక్కడ వచ్చి మనం ఏ విధంగా రాళ్ళని పేరిస్తే మన మనసులో ఉన్న కోరిక నిలబెడుతుంది. ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇలా కడుక్కుంటేనో ఇల్లు కట్టుకుంటారని నమ్మకం. ఇంకా చుట్టుముట్టు మొత్తం చూసినాం. బాగా ఎండల్లో వచ్చిన ఎండాకాలం అబ్బా. ఇక్కడ వచ్చి ఒక ఆమె అయితే మమ్మల్ని ఫుల్ బక్రా చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకం చెప్పి అందరికి 200 బొక్క పెట్టేసింది ఉంగరం తీసుకొని. నేనైతే పెద్దగా నమ్మదు, మా అక్కమ్మ కొంచెం తెచ్చుకున్నాం. మా అక్క అయితే అన్ని నమ్ముతుంది, పిచ్చిది ఏం చెప్పి నమ్ముతుంది. మంచితనం కొంచెం ఎక్కువైంది మా అక్కకి, కానీ మంచితనం మరీ ఇంత మంచిగా ఉండదు. ఎవరేం చెప్పినా నమ్మేయడం, ఎవరేం చెప్పినా కొనేయడం మా అక్కకున్న అలవాటు ఇది. సో నేను కూడా మా అక్క మాట ఎందుకు ఆధారంగా ఈసారి అయితే నేను కూడా ఉంగరం పెట్టించుకున్నా. ఈ అబ్బాయి జాతకం చెప్తే నాకు అది విచిత్రం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ చెప్తుంది. ఈ గుడిలో అంతా బాగానే ఉంది, కానీ నాకేమో ఇంత అసలు అర్థం కాలేదు. గుడి మధ్యలో అసలుకి బయట భాగం కూడా, గుడి లోపలనే దర్గా ఉంది. ఇక్కడ దర్గాలో ఆటలు కోస్తుర్రు, ఇంకా ఇక్కడ దేవునికి నమాజ్ చేస్తుర్రు దర్గా దగ్గర. అసలుకి నాకు ఈ స్టోరీ ఏందో అర్థం కాలేదు. మీకు ఎవరికైనా కానీ గద్వాల్ ఈ జోగులాంబ టెంపుల్ గురించి హిస్టరీ తెలిస్తే కానీ కంపల్సరీ కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, ఎందుకంటే గుడి లోపల ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను. గుడి పక్కన చూసిన, గుడి ఎదురుగా చూసిన, కానీ ఇదేదో గుడి మధ్యలోనే ఉంది. ఇంకోటి అమ్మవారికి ముందునే ఉంది. ఈ హిస్టరీ మాత్రం కొంచెం నాకు అర్థం కాలేదు. ఇక్కడ తెలుసుకొని కూడా టైం లేకుండా, సో నాకు పెద్దగా ఇక్కడ ఏంది తెలియలేదు. ఎవరికైనా తెలిసి మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఇంకా చాలా 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 గుడులు ఉన్నాయి, అస్సలు మిస్ కాకండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే గంగమ్మ అయితే ఫుల్ ఉంది. ఇంకా అంత దర్శనం అయిపోయింది. ఫైనల్గా ఆకలి వేస్తుంది. ఇంకా ఇక్కడ అన్నదానం చేశారంటే ఎండలో అయితే పోతున్నాం. ఎండలో మండిపోతుంది కాలు. ఇక్కడైతే మనకు టెంపుల్ ఉంది, చాలా బాగుంది. కానీ ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేసింది, లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బయట నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. ఇక్కడైతే ఒక్కొక్క టెంపుల్ ఒక హిస్టరీ ఉంది, చాలా అంటే చాలా పాత పురాణ. ఒకవేళ మీరు కంపల్సరీగా జోగులాంబ వచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఉన్న టెంపుల్కి అయితే కంపల్సరీ వచ్చి దర్శించుకోండి. ఇక్కడ మనకు అన్నదానం టైమింగ్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అలా అన్నం పెడతారు. డైలీ అయితే మనకి ఇక్కడ అన్నదానం ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి అంటే 12-1 వరకు అయితే ఉంటుంది. మేమైతే వెళ్ళినాము, లాస్ట్ మూమెంట్లో పోయినాము. మా అందరికీ అయితే అన్నం దొరకలేదు, ఇద్దరికి దొరికిన దాంట్లోనే అందరం అడ్జస్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ఆటలు చిత్రంగా కనిపిస్తుంది. ఇట్లానే హైదరాబాద్ చెందిన వాళ్ళండి. ఆర్యన్ 205 రూపాయల అన్నదానానికి చెల్లింపు చేశారండి.